కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది. సో పేరెంట్స్కి పిల్లలకి చాలా క్వెరీస్ ఉన్నాయి. ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళాలంటే ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎన్ఎంసి రూల్స్ అంటే ఏంటి, కాలేజ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, కంట్రీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇలాగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసంగా, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసంగా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసంగా ఈ అవగాహన సదస్సు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది పేరెంట్స్కి వాళ్ళకున్న డౌట్స్ కానివ్వండి, వాళ్ళకున్న కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. అండ్ మేము డీల్ చేసే కాలేజెస్ అక్కడ మేమే దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇండియన్ ఫ్యాకల్టీ క్లాసెస్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి పిల్లలకి ఏం కావాలన్నా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, అంతా రామకృష్ణ గారు అక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకుంటారు. నా పేరు రామకృష్ణ, నేను ఈవింగ్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ని, వన్ ఆఫ్ ది డైరెక్టర్. నేను కిర్గిస్తాన్ అనే కంట్రీలో 11 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నా. నేను మా కన్సల్టెన్సీ నుంచి తీసుకునే పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు, అయిపోయిన తర్వాత ఎఫ్ఎంజీ క్లియర్ అయ్యే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం మేము. మా కన్సల్టెన్సీ ప్రత్యేకత అది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇవాళ ఎన్ఎంసీ గైడ్లైన్స్ చాలా రోజు మారిపోతూ ఉన్నాయి. పేరెంట్స్కి ఖచ్చితంగా అవగాహన లేక, చాలామంది ఏజెంట్స్ కూడా అవగాహన లేని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటి మీద కరెక్ట్గా ఒక అవగాహన కల్పించేసి మా కంపెనీ తరఫున పేరెంట్స్ ఖచ్చితమైన, అంటే మా దగ్గర రామని ఖచ్చితంగా చెప్పట్లేదు మేము, ఖచ్చితంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ని సాటిస్ఫై చేసే కంట్రీ ఏది, అక్కడికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలి, ఏమేమి వెతకాలి, ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు వెతుక్కుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి, అలాంటివన్నీ పేరెంట్స్ అందరికీ, ప్రత్యేకంగా మా శ్రీధర్ గారు అందరికీ ఒక్కొక్కరికి కావాలంటే ఎంతసేపు అయినా తీసుకోండి. మీరు ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఏ కాలేజీకి పంపిద్దాం అనేది డెసిషన్ తీసుకోండి మీరు. ఇది నా తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి అది. ఎందుకంటే 5.5 years లైఫ్ పిల్లలది పెడుతున్నాం మనం. కొద్ది గొప్ప మధ్యతరగతి పేరెంట్స్ అందరూ పెట్టే డబ్బులకి, వాళ్ళ పిల్లల జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అండి. పిల్లలందరికీ మేము కోరుకునేది ఒకటే, దయచేసి మార్కెట్లో జరిగే ట్రాప్ ఇన్ఫర్మేషన్కి గురి కాకండి. ₹1 తక్కువ అవుతుంది కదా, జాయిన్ అయిపోతే అయిపోతుంది కదా అనే భ్రమలకి దయచేసి వెళ్ళకండి. కోర్స్ టెన్యూర్ ఏంటో మీరు చూసుకోండి, ఎన్నాళ్ళలో ఉండాలి, ఇండియన్ ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారంగా అసలు ఏ నిబంధనలు పాటించాలి, మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలో ఎలా ఉంటారు, సురక్షితమైన వాతావరణం ఉందా లేదా, దేశంలో అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూనివర్సిటీలకి ఎలాంటి సపోర్ట్ ఉంటాయి, ప్రొటెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జిస్టింగ్ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కూడా వాడుకుంటూ పిల్లలు వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాస్తవాలను గమనించి, మా సంస్థ ముందు నుంచి కూడా ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది, వాస్తవాల్ని క్షుణ్ణంగా గమనించండి, మంచి చెడ్డల్ని దయచేసి అవగాహన చేసుకోండి. ₹1 ఇటు అటు అయినా కూడా పిల్లల భవిష్యత్తుకి మంచి విద్యాబుద్ధులు చెప్పే సంస్థలే పునాది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు సెక్యూరిటీ కానీ, ఫుడ్ కానీ, నేను ఏ కాలేజ్ని తక్కువ ఎక్కువ అని చెప్పను, దయచేసి ఇది పేరెంట్లకే నేను వదిలేస్తున్నాను. మీరు క్షుణ్ణంగా దాని మీద పరిశీలన చేసి, ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. మా జర్నీలో ఆర్కే గారు ఎప్పుడు, అంటే మేము ఎప్పుడు బిస్కిక్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. రాత్రి 12కి కాదు, 1 గంటకు కాదు, 2కైనా మీరు ఫోన్ చేయండి. 2వ నిమిషంలో ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తాడు. 2వ నిమిషం మ్యాక్సిమం, అంటే 2వ కాల్ లేకపోతే 3వ రింగ్లోనే. మాకు కూడా మీరు అలాగే ఉండాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ పొజిషన్ అయినా కూడా పిల్లల మీద బాధ్యత ఉండాలి అనేది సంస్థ అధినేత తాలూకా ముఖ్య ఉద్దేశం.